సంక్రాంతి పండగకి భాగ్యనగరం సిద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ట్యాంక్ బండ్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల రంగురంగుల ముగ్గులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముగ్గుల పోటీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. కీర్తనలు, గంగనది విన్యాసాలు, గాలిపటాలు, వీటితో పాటు రంగవల్లు కూడా కనిపిస్తుంటాయి. సంక్రాంతికి స్పెషల్గా మహిళలందరూ కూడా రంగవల్లు వేస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన పోటీలు కూడా నగరంలో కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనము ఐమాక్స్ పక్కన ఉన్న ఖాళీ మైదానంలో ఉన్నాం. ఇక్కడ ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించిన ముగ్గుల పోటీ కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉన్నారు. చాలా ఏళ్ళుగా అయితే నగరంలో ముగ్గుల పోటీలు కనిపిస్తూ ఉంటాయి. గతంలో కేవలము తిప్పుడు ముగ్గులు, ఆ తర్వాత డిజైన్ ముగ్గులు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రభుత్వం అందించే స్కీమ్స్ని ఒక థీమ్గా మార్చుకొని మరికొందరు మాత్రము రంగవల్లులను కూడా ముగ్గులలో నింపుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మనం ఒక ముగ్గు చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న అన్ని ముగ్గులలో చాలా యూనిక్గా అనిపిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటివి, దాంతోపాటు ప్రజలు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు అని కూడా ఈ ముగ్గులో డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. ఇటు అంటే ఓన్లీ ప్రభుత్వాన్ని సంబంధించినే కాదు, ఇటు సంక్రాంతి పండుగ అంటే ఏమేమి ఉంటాయి, కోడి పంద్యాలు కావచ్చు, భోగి మంటలు, దాంతోపాటు గంగనది విన్యాసాలు, వీటితో పాటు ప్రభుత్వం ఇస్తున్న గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత పథకాలు, మహాలక్ష్మి స్కీమ్, యువ వికాసం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ అని ఏర్పాటు చేసింది అని తెలిపేలా కూడా ఈ యొక్క ముగ్గులు కనిపిస్తున్నాయి. మహిళలందరూ కూడా దాదాపు 2 గంటల పాటు ఈ ముగ్గులను కూడా వేయడం జరుగుతుంది. అమ్మ, ఏం పేరు? మీరే వేసిరా? మేము వేసాము, మా కోడలు వేసింది ఆర్డర్. సో ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు మేడం? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మనకి రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా మహిళల పైన ఎన్నో స్కీమ్స్ తెచ్చాడు. మహిళ అంటే మహిళా శక్తి. మహిళలు ఇంకా ముందు ఎదిగి కోటి మంది మహిళలు కోటీశ్వరు కావాలని మన రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కొరకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ పార్టిసిపేట్ చేస్తాము. ఎప్పుడు ఇలానే ఉత్సాహంగా జరుపుకుంటాము. సో ఎట్లా కాంపిటీషన్లో ఫస్ట్ మీకే వస్తుందని నమ్ముతురా? ఆశ ఉందా? ఆశ అంటే ఏం లేదు. మామూలుగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మా నాగేంద్ర అన్న గారు అభిమానంతో మేము వేసుకున్నాం. ఎందుకంటే మా గుండెలో ఉంటారు. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేశారు. ఎంత టైం పట్టింది మొత్తం ముగ్గేయడానికి? ఎన్ని కలర్స్ యూజ్ చేశారు? ఒక 7-8 కలర్స్ యూజ్ చేసామండి. 2 అవర్స్ పట్టింది. సో మాకు రేవంత్ రెడ్డి అన్న, నాగేంద్ర అన్న మాకు చాలా అభిమానము. మా డివిజన్లో మహాలక్ష్మి రామన్ గౌడ్ అక్క, మా మహాలక్ష్మి అక్క అంటే మాకు చాలా అభిమానం. సో ఇది అందరూ కూడా ముగ్గులను ఇన్ టైంలో వేసేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏం పేరు మీది? హేమాశ్రీ. సో ఏం కాన్సెప్ట్ తీసుకున్నారు ఇవాళ ముగ్గులో? అంటే అది శంఖ చక్రాలు, ఇంకా ఫ్లవర్, ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ చేస్తుంది అంతే. ఎంత టైం పట్టింది ముగ్గేయడానికి? 2 అవర్స్ పట్టింది మినిమము. సో ఎట్లా మీరు ముందుగా అప్లై చేసుకున్నారా, ర్యాండమ్గా వచ్చి రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు? ర్యాండమ్గానే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఆర్ట్ అనేది నేర్చుకుంటారు కదా, ట్రెడిషన్ కూడా నేర్చుకుంటారు. మీరు వేసారా ముగ్గు? లేదమ్మా, నేను వేపిస్తున్నాను అందరితోని. మా దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో యాజ్ ఎ కార్పొరేటర్, హిమాయత్ నగర్ కార్పొరేటర్ని నేను. మొత్తం మహిళలందరూ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసే కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం వచ్చిందంటే ఇంటి ముందర ముగ్గులతోని ముఖ్యంగా మనం చూస్తాం ఊర్లలో పోటాపోటీన ముగ్గులు వేయడం, కల్లాపి జమ్మడం, మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి మహిళకి ఉంటుంది. సో ఆ మహిళలకి ఉత్సాహం నింపడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి విత్ ప్రైజెస్, ఫస్ట్ ప్రైజ్ 51,000, 21,000, అలాగే 11,000 ఇలాగ పెట్టి మా దానం నాగేందర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో అందరూ కూడా ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మహిళలందరూ కూడా. సో ఇది మహిళలతో పాటు కొన్ని ముగ్గులలో మగవాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అయితే తిప్పుడు ముగ్గుల కంటే కూడా ఎక్కువగా కాన్సెప్ట్ థీమ్ బేస్డ్ ముగ్గులే ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటికి కూడా మంచి ఆదరణనే కనిపిస్తుంది. కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి భక్తి ప్రహ్లాదుని గురించి ఒక స్టోరీ కూడా ఇక్కడ కాన్సెప్ట్ రూపంలో వేయడం జరిగింది. దాంతోపాటు మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యత కావచ్చు, ఇటు
గర్భంలో ఉన్న పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, దాంతోపాటు వివిధ రకాల దేవుళ్ళు, అయోధ్య థీమ్, రైతులు, పాడి పంటలకు సంబంధించిన థీమ్లను కూడా ఇక్కడ ముగ్గుల రూపంలో వేయడం జరుగుతుంది. ఎవరు ఎంత డిఫరెంట్గా భిన్నంగా ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మనం వెనక చూసుకోవచ్చు, ఖైరతాబాద్ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది బడా గణపతి. ఆ బడా గణపతికి సంబంధించిన ఒక ముగ్గురు కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఏం పేరమ్మా? నా పేరు దివ్య అండి. ఖైరతాబాద్ అంటేనే బడా గణపతి. ఆ బడా గణపతి ముగ్గునే ఎన్నుకున్నావు కదా, ఎంత టైం పట్టింది? ఒక ఆర్టిస్టా మీరు, లేకపోతే నార్మల్ ముగ్గు మీద ఇంట్రెస్ట్ వేసిరా? చిన్నప్పుడు ఆర్టిస్ట్ అండి, అంటే డ్రాయింగ్ వేసేదాన్ని అంతే, మధ్యలో ఏం లేదు. ఇది తెలీదండి. మామూలు. ఎంత టైం పట్టింది వినాయకుడు మొత్తం తయారు చేయడానికి? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కదాన్నే వేస్తున్నానండి. సో ఎట్లా ఉంది ఇట్లాంటి ముగ్గులు పోటీ పెట్టడం మీకు? హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్. సో అందరూ ఏదో ఒక రకమైన కాన్సెప్ట్ బేస్ ముగ్గులు వేస్తే, కొందరు మాత్రమే ఇటు ట్రెడిషనల్గా చుక్కల ముగ్గులు కనిపిస్తున్నారు. అందరు మాత్రము ఏదో ఒక డిజైన్ ముగ్గు వేస్తున్నారు. మీరు మాత్రం చుక్కలు ముగ్గు వేస్తున్నారు కదా. సో ఎట్లా, ఎన్ని చుక్కల ముగ్గు ఇది? ఇది 13 to 6. సో ఏంది ఇట్లాంటి ముగ్గు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ కాకుండా? అక్కడ చెప్పారు సార్, ఇది చుక్కల ముగ్గు కంపల్సరీ చెయ్యాలి అన్నారు, అందుకే చుక్కల ముగ్గు చేస్తాను. సో ఎట్లా ఉంది మిగతా వాళ్ళ రంగోలీస్ అని ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది, చాలా బాగా సో చేస్తాను. మీ దానికి ప్రైజ్ వస్తుంది అనుకుంటారా? ఐ హోప్ సో. సో ఇది చాలా వరకు అయితే మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొనేది బహుమతి కోసం. కొందరైతే మరికొందరు తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని కూడా కొందరు పోటీలలో పాల్గొంటూ ఉంటారు. హరిదాసులను ఎంత చక్కగా ఈ అమ్మాయి డ్రా చేస్తుంది. ముగ్గులు అంటే ఒక కళ అని కూడా మళ్ళొకసారి ఇక్కడ వస్తే కనిపిస్తుంది. ఏ విధంగా ఊళ్ళల్లో అయితే అలుకు చల్లి దాని తర్వాత జాజితో మొత్తం కూడా చుట్టుపక్కలంతా అందంగా ముగ్గులు వేస్తుంటారో, సేమ్ ఈ యొక్క ముగ్గు కూడా అలానే కనిపిస్తుంది. హ్యాపీ పొంగల్ అని కూడా రాయడం జరిగింది. పక్కన కూడా ఇటు పాడి పంటలు, రైతన్నలు ఎంతవరకు ఈ సంక్రాంతికి ఉపయోగము, రైతులు ఈ పండుగ ప్రాముఖ్యత, దీని గురించి కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. సో దాదాపు ఇక్కడ ఒక 50 ముగ్గులకు పైగానే కనిపిస్తున్నాయి. కొందరు ఒక్కొక్క స్లాట్లలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని స్లాట్లలో ఒకరే కష్టపడి వేస్తుంటే, మరికొందరు మాత్రం ఒక 5-6 మంది కూడా కలిసి ముగ్గులలో కూడా వేయడం జరుగుతుంది. అక్కడ ఒక తిప్పుడు ముగ్గు చూసుకోవచ్చు. అది ట్రెడిషనల్ ముగ్గు. అంటే ఇట్లాంటి ముగ్గులనే చాలా వరకు ఎంకరేజ్ చేయాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మర్చిపోతున్న కళలు మర్చిపోతున్నాయి. ఈ కాలంలో చాలా వరకు డిజైన్ ముగ్గులు ఎక్కువైనాయి. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ తిప్పుడు ముగ్గులకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పట్లో ఊళ్ళలో అమ్మలు వేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరూ కూడా ఈ ముగ్గులను మర్చిపోయి కేవలము తిప్పుడు ముగ్గులు మర్చిపోయి కేవలము ఈ డిజైన్స్ కావచ్చు, ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్ ముగ్గులనే వేయడం జరుగుతుంది. కానీ ఇట్లాంటి ముగ్గులలో కూడా ఒక కాన్సెప్ట్, అంటే పక్కనంతా కూడా ట్రెడిషన్ ముగ్గులు వేసి మధ్యలో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అమ్మ ఏం పేరు మీది? వెంకటలక్ష్మి. సో అందరూ మామూలు ముగ్గులు వేస్తే మీరు మాత్రం ఈ చుక్కల ముగ్గులు, తిప్పుడు ముగ్గులు వేసారు. ఎంత టైం పట్టింది వేయడానికి? 1 hour అయిపోయింది. సో ఏం కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఏం రైతు గురించి అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎట్లా పక్కన ఏమేమి వేస్తారు? అమ్మ వాళ్ళు ఏమి వేసినట్టున్నారు? వారు హరిదాసులు, పతంగి. ఎంత టైం పట్టింది? ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. పిడికగిలో పెట్టినట్టు పెట్టినాం. సో ఇది రేపటి నుంచి పండుగ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచే ఇక నగరంలో కొన్ని గ్రౌండ్స్లలో మాత్రము ముగ్గుల పోటీలు కనిపిస్తున్నాయి. చాలా ఏరియాలలో, కాలనీస్లలో అయితే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. చాలా వరకు ఇంట్రెస్ట్గా కూడా మహిళలు ఉదయం నుంచి కూడా వచ్చి ఇక్కడ ముగ్గులలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక రేపటి నుంచి కూడా ప్రతి ఇంటి ముందు కూడా రంగవల్లులు రంగురంగుల్లో కనిపిస్తుంటాయి. కానీ కొన్ని ఏరియాలో మాత్రం ఈ రోజు నుంచే ముగ్గుల పోటీలతో పండుగ వాతావరణం మరి కాస్త ముందుకు వెళ్ళిందని చెప్పాలి. ఇటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చాలా ఏరియాలలో అయితే ముగ్గుల పోటీలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో హరిదాసుల కీర్తనలు, మరికొన్ని ప్రాంతాల్లో గంగిరెద్దు విన్యాసాలు. కానీ ఇక్కడ మాత్రము గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాసులు ఉన్నారు, మొత్తం ముగ్గులు. ఈ ఒక్క ఐమాక్స్ పక్కన ఉన్న ఈ ఖాళీ స్థలంకి వస్తే పండుగకు సంబంధించిన వాతావరణం అంతా కూడా కనువిందు చేస్తుంది. కెంపస్ హర్షతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.